శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ద్వాదశ రాశుల వారికి, ముఖ్యంగా ఏ రాశి వారికి అదృష్ట యోగాన్ని వారి జీవితంలో ఉన్నత శిఖరాలకి చేర్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఏ రాశుల వారికి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు, ఎవరిని శిక్షిస్తాడు, ఎవరిని రక్షిస్తాడు అన్నది మరి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని కర్మకారకుడు. ఈ జీవితంలో ఈ భూమి మీద మానవుడు జన్మించినప్పుడు అతను ఏ కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఈ భూమి మీదకి ప్రవేశించాడు అన్న జ్ఞానాన్ని శని భగవానుడు ఆ జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అతను తన కర్తవ్యాన్ని విడిచి వేరే మార్గంలో వెళుతున్నప్పుడు మరి అతనిని శిక్షించి వేరే మార్గంలోకి, తన మార్గంలోకి జాతకుడు జీవి ఏ మార్గంలోకి వెళ్ళాలో ఆ మార్గంలో పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పనిష్మెంట్ ప్లానెట్. బాల్యంలో ఒక కఠినమైనటువంటి గురువు లేదా తండ్రి లాంటి వాడు శని భగవానుడు. ఒక కఠినమైనటువంటి హెడ్ మాస్టర్ అనుకోవచ్చు. సో ఈ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అలాగే తను ఇచ్చే శిక్ష కొంతవరకు కఠినంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఒక ధర్మ కర్మాధిపతి యోగాన్ని ఇప్పుడు జనరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు యొక్క రాశిలో శని. సో అందువలన ప్రస్తుత సమాజంలో ఈ భూమి మీద ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఇప్పుడు ఈ ప్రయత్నం జరుగుతుంది. ఎలాగా? మీనరాశికి గురువు అధిపతి, అక్కడ ఉన్నటువంటి శని ఈ ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఇంకా ఏదైతే ఇంకా దుష్ట శిక్షణ, ఇంకా చెడు, ఇంకా ఈ దుర్మార్గం, అవినీతి, అన్యాయం, ఈ ఉన్మాదం, వీటినన్నిటినీ సంపూర్ణంగా క్లియర్ చేసి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, ఒక ప్రశాంతమైనటువంటి భారత భూమిని మీకు అందించాలనే ప్రయత్నం ఇప్పుడు శని భగవానుడి ద్వారా మీనరాశిలో మీకు జరుగుతుంది. ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం అనుకోవచ్చు. ఒక ధర్మ కర్మాధిపతి యోగం ఇప్పుడు నడుస్తుంది. సో ఇందులో చివరికి ఒక ప్రశాంతత ఏర్పడి మరి తర్వాత ఈ ప్రజలకి శుభ్రమైనటువంటి జీవన విధానం, ప్రశాంతమైనటువంటి లైఫ్ ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పుడు ఏ రాశుల వారికి అదృష్టాన్ని, యోగాన్ని ఇవ్వతున్నాడంటే నెంబర్ 1గా మకర రాశి వారికి. అసలే మకర రాశి వారు కర్మజీవులు. జీవితంలో చాలా కష్టాలు, చాలా స్ట్రగులు అనుభవించిన తర్వాత ఈ రాశివారు జీవితంలో వారి యొక్క గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. నిరంతరం వీళ్ళ జీవితం పోరాడుతూనే ఉంటారు. పుట్టినప్పుడు తల్లిదండ్రుల కోసం, పెళ్ళైన తర్వాత భార్య పిల్లల కోసం, దాని తర్వాత కూడా ఏదో ఒక బాధ్యత వీళ్ళకి వెంటాడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ కర్మజీవులైనటువంటి మకర రాశి వారికి వారి జీవితంలో మళ్ళా ఒక సరికొత్త మార్గాన్ని ఇవ్వడానికి శని భగవానుడు ఇప్పుడు సిద్ధంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ యొక్క గమ్యం మారబోతుంది. అటు ప్రపంచాన్ని, ప్రజల్ని, వాటితో పాటు వీళ్ళని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా వీరికి శని భగవానుడు ధనాధిపతిగా, కుటుంబ స్థానాధిపతిగా మళ్ళా వీళ్ళ ధనం పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి, కొత్త గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సో ఏదైనా వాళ్ళు ఒక సమాజ సేవకు ఉపయోగపడుతూ వాళ్ళని ఉద్ధరించుకుంటూ ప్రజలకు మంచి చేసే విధంగా ప్రస్తుతం ఈ రాశి వారికి నెంబర్ 1గా
శని భగవానుడు వారిని నడిపించడం జరుగుతుంది. వీళ్ళు ఎంత క్రమశిక్షణతో ముందుకెళ్తే జీవితంలో అంత అభివృద్ధి ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని గురువు యొక్క స్థానం అయినటువంటి మీనరాశిలో ఉండడం వల్ల విద్య, జ్ఞానం, సంపద వస్తుంది. శుక్రుని యొక్క ఉచ్చరాశి అవడం వల్ల అన్ని సౌకర్యాలు, వివాహానికి సంబంధించింది కానీ, వాహనానికి సంబంధించింది కానీ శుక్రుడు ఇచ్చినటువంటి అన్ని ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రాశి వారికి చాలా నెంబర్ 1గా ఉపయోగపడడం జరుగుతుంది. దాని తర్వాత ఎవరికంటే మరి తులారాశి వారికి. సో ఈ తులారాశి వారే ఒక విధంగా అదృష్టవంతులు. ఎక్కువగా బాగా స్థిరపడిన కుటుంబంలో వీళ్ళు జన్మిస్తారు. చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది. అయితే మరికొంతమంది జీవితాల్లో ఏదో ఒక బలహీనతకో, వీక్నెస్కో తోడై ఎక్కువగా ధనాన్ని పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ సినిమా వల్ల అయితేనే, ఎంటర్టైన్మెంట్ వల్ల అయితేనే, గ్యాంబ్లింగ్ వల్ల అయితేనే, అలాగే ఇంకొక బలహీనతలు, వ్యసనాలు, ఆలోచనల వల్ల, మొగమాటం వల్ల, మంచితనం వల్ల కూడా వీళ్ళు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ప్రజాసేవ చేయడం వల్ల, విపరీతంగా దానాలు చేయడం వల్ల, ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం వల్ల, ఇతరులకి సూటీ పెట్టడం వల్ల, ఇచ్చిన ధనం అడక్కపోవడం వల్ల, బంధుప్రీతి, స్నేహాభిమానం ఇటువంటి వాటి వల్ల ఇంటర్నల్గా ఏదో ఒక బలహీనత, వ్యసనం కారణంగా వీళ్ళ జీవితం చాలా వరకు సర్వస్వాన్ని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళకి ధనాన్ని ఇచ్చే స్థానంలో సాక్షాత్తు సూర్యభగవానుడు ఉన్నా వారి మాట లక్ష్య పెట్టకపోవడం వల్ల, అంటే పెద్దవారి మాట వినకపోవడం వల్ల, ఫాదర్ని, తండ్రిని తక్కువ అంచనా వేయడం వల్ల జీవితంలో వీళ్ళు నష్టపోవడం జరుగుతుంటుంది. అటువంటి వారిని ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారిని మంచి మార్గంలో పెట్టడానికి ఈ శని భగవానుడు 6వ స్థానంలో, జయస్థానంలో ఉండడం జరుగుతుంది. ఇది మీకు పోగొట్టుకున్న పదవిని, పరపతిని, ధనాన్ని, అలాగే మీ యొక్క సంపదని, మీ యొక్క లక్ష్మిని, అంటే మీ యొక్క భార్య, మీ యొక్క సంతానాన్ని కూడా తిరిగి మీ దగ్గరికి వచ్చే విధంగా వాళ్ళని మంచి మార్గంలో పెట్టి ఐశ్వర్యవంతులుగా మార్చి మీకు అన్ని విధాలా సహకరించే అవకాశం ఉంటుంది. మరి 6లో ఉన్నటువంటి ఈ శని భగవానుడు మిమ్మల్ని ఏదో ఒక పదవి వరించబోతుంది. అది మీ యొక్క సొంత ప్రయత్నంతో, ఇతరుల యొక్క సహకారం లేకుండా మీకు అర్హత ఉంటే కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నటువంటి పరపతి, పదవి పొందడం జరుగుతుంది. ఇది రాశివారి యొక్క పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. ఇది వీరికి భగవంతుడు ఇచ్చిన మరొక అవకాశం. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోకపోతే ఇంకా వాళ్ళు మళ్ళా జీవితంలో ఇటువంటి సమయం మీకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి రాబోయే 2.5 సంవత్సరాల్లో మీ జీవితాన్ని తిరిగి సరిదిద్దుకొని మళ్ళా మీ యొక్క ప్రయాణాన్ని తిరిగి పట్టాలెక్కించి వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తే విజయం మీ వెంట ఉండే అవకాశం ఉన్నది. దానికి గురుగ్రహ సహకారం కూడా ఇప్పుడు లభించింది. కాబట్టి ప్రయత్నం మీరు చేయండి, ఫలితం భగవానుడికి విడిచిపెట్టండి, సక్సెస్ వస్తుంది. ఇంకా చివరిగా ఇంకొక రాశి ఏంటంటే మీకు వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో ధర్మ కర్మాధిపతిగా, ఈ రాశికి యోగకారకుడైనటువంటి శని భగవానుడు లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుని ఉచ్చక్షేత్రం, గురువు స్వక్షేత్రంలోకి రావడం వల్ల కంపల్సరిగా మీకు అటు లక్ష్మీనారాయణ యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల, అటు నారాయణ యొక్క అనుగ్రహంతో పాటు అటు లక్ష్మీ అనుగ్రహం కూడా ఈ రాశికి రావడం జరుగుతుంది. ఈ ఇద్దరి అనుగ్రహం వచ్చిన తర్వాత మీకు వేరే అనుగ్రహం కోసం చెప్పక్కర్లేదు. అయితే షష్టాధిపతిగా, లాభాధిపతిగా 2 స్థానాలని మీకు శని భగవానుడు ఇస్తాడంటే మీకు విజయం లభిస్తుంది, పోటీల్లో సక్సెస్ వస్తుంది, కోర్టు సమస్యల నుంచి బయటపడతారు, గుప్తంగా ఉన్నటువంటి సంపద మీకు బయటపడుతుంది. ఆ సంపద అంటే అది జ్ఞానం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ప్రతిదీ ధనం కాదు. ధనం అన్నది స్త్రీ రూపంలో రావచ్చు, మీ చదువు రూపంలో రావచ్చు, మీ సంతాన రూపంలో రావచ్చు, మీ యొక్క అందం రూపంలో రావచ్చు, మీ యొక్క మాట రూపంలో కూడా రావచ్చు. ఇవన్నీ కూడా మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చే కారకత్వాలుగానే భావించవచ్చు. కాబట్టి మరి చాలా కాలంగా స్ట్రగుల్ పడుతున్నటువంటి ఈ వృషభ రాశి వారికి మరి ఈ సమయంలో మీరు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యే అవకాశం ఉంది. అలాగే షష్టాధిపతిగా గుప్త సంపద, గుప్త నిధులు అటువంటివి
ఈ సమయంలో అంటే గుప్త నిధి అన్నప్పుడు మీకు కేవలం భూమిలో లభించేవి కాకుండా కేవలం ఈ చదువు ద్వారా కానీ పెద్దవాళ్ళు దాచిన సంపద కానీ విజ్ఞానం కానీ ఏదైనా ఒక గ్రంథం కానీ పెద్దవాళ్ళు రాసిన డైరీ ఏదో ఒకటి మీకు లభించడం వల్ల దాని ద్వారా మీరు జ్ఞానాన్ని సంపాదించి ఈ విధంగా మీ యొక్క ఐశ్వర్యాన్ని పెంచుకుంటారు. అంటే ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి శని 9, 10 స్థానాలు అయితే మరి గురువు 8, 11 స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా డబల్ యాక్షన్ సినిమా లాగా మీకు చక్కగా మరి 2 రకాలుగా మీకు అటు అదృష్టం అటు ఐశ్వర్యం అలాగే మీ పూర్వజన్మ ఫలితం లభించడం వల్ల మరి ఈ వృషభ రాశి వారికి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఈ 3 రాశుల వారు మరి రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ప్రపంచాన్ని లేదంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్నో ఈ కృత్రిమ ప్రపంచాన్నో ఈ కృత్రిమంగా ధనం కోసం పాకులాడే ఈ ప్రపంచంలో మీరే రాజులుగా రారాజులుగా మారబోతున్నారు. అయితే బాగా ఇబ్బంది ఎవరికంటే సింహరాశి వారికి అష్టమ శని భగవానుడు ఒక విధమైనటువంటి ఇబ్బందుల్ని కష్టాలని కలిగించే అవకాశం ఉంది. ఒకేసారి పదవీ భంగం నేమ్ అండ్ ఫేమ్కి ఇబ్బంది రావచ్చు. అదే మళ్ళీ కొన్ని సందర్భాల్లో సడన్గా మిమ్మల్ని అగ్రనేతగా నిలబెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. గొప్ప గొప్ప నాయకులు కూడా ఈ అష్టమ శనిలోనే అనుకోకుండా రాజ్య అధికారం చేపట్టడం జరిగింది. అయితే అది మీ యొక్క పూర్వజన్మ సుకృతం బట్టి ఈ జన్మలో మీరు పొందినటువంటి అదృష్టాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారికి అష్టమ శనిగా, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శనిగా, అలాగే కుంభ మీన మేషరాశి వారికి అటు ఇటుగా ఏలినాటి శని ఈ ఇబ్బంది పెడతా ఉంటాయి. బట్ ఏదైనా శని భగవానుడు ఏ స్థానంలోకి వచ్చినా మీరు క్రమశిక్షణతో ఉంటూ కఠిన నియమాలు పాటిస్తూ శనికి ప్రీతిపాత్రులుగా వారి యొక్క ఇష్టానికి అనుగుణంగా ఎప్పుడూ నిరంతరం మీరు జీవితం సాగిస్తే 100% ఆ శని భగవాని అనుగ్రహానికి పాత్రలవడం జరుగుతూ ఉంటుంది. సర్వదా ఆయన యొక్క రక్ష మీకు నిరంతరం లభిస్తుంది. స్వస్తి.